నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను యమున. తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక జీప్యాక్ సంస్థ ఉంది. ఈ జీప్యాక్ సంస్థలో గ్రౌండ్ రిపోర్టింగ్, గ్రౌండ్ వర్క్ ఇదంతా చేసిన కీలక వ్యక్తులు కొందరు ఉన్నారు. ఈ కీలక వ్యక్తుల్లో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రవీణ్ యాలాల గారు ఉన్నారు. వారిని అడిగి అసలు టీవీకే విజయాన్ని నమోదు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ గ్రౌండ్ వర్క్ ఏంటి, వాళ్ళు చేసిన కృషి ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఎలా ఉంది మీకు ఈ విజయం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లిటరల్లీ బేసిక్గా చెప్పాలంటే అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అందరు కూడా చూసేది ఏంటంటే May 4th ఒకటే కన్సిడర్ చేస్తున్నారు. బట్ May 4th కంటే ముందు ఏం జరిగింది అనేది ప్రపంచానికి అంతా కూడా తెలియాలి. సో అరౌండ్ మోర్ ఆర్ లెస్ 12 months అంటే 1 year హార్డ్లీ 1 year కష్టపడ్డాం. అరౌండ్ 600+ పీపుల్ అనమాట. సో ఫీల్డ్లో వచ్చేసి 500 మంది, మనకు ఆఫీస్ నుంచి స్టాఫ్ వచ్చేసి ఒక 100 మంది వరకు కష్టపడితే May 4th రిజల్ట్ అనేది మీకు అందరికి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇందులో భాగంగానే ఈ విజయానికి జీప్యాక్ హస్తం ఉందని తెలియడానికి నిజంగా మేమైతే గర్వపడుతున్నామండి. ప్రవీణ్ గారు, అయితే పార్టీ గెలిచిన తర్వాత ఈ లాస్ట్ 2-3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు, గవర్నమెంట్ ఏర్పాటు కాలేదు, అవుతుందా లేదా అనేది కూడా కొందరు డౌట్గా ఉండేది. అసలు ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలండి. సో దాని మీద మనం కమెంట్ ఏం చేయలేం. మనం ఏదన్నా సరే కానీ ఎలక్షన్స్ వరకే మన బాధ్యత. సో ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నామంటే ఎలక్షన్స్ వరకే వర్క్ చేస్తాం. తర్వాత ఏంటన్నది దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ అనమాట. సో బేసిక్గా ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అంటే ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు, వివిధ పార్టీల యొక్క వాళ్ళ రాజకీయ ప్రలోభాల, వాళ్ళ బెనిఫిట్ కోసం మాత్రం ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో దాని మీద మాకున్నంత ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఏదైనా సరే కాంట్రాక్ట్ ఎలక్షన్స్ వరకే ఉంటుంది అనమాట. ప్రవీణ్ గారు, ఒక పార్టీ నిర్మాణంలో రూరల్ ఏరియాలో కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటే అక్కడ పీపుల్స్ని బిలీవ్ చేయించడం ఇదంతా చాలా టఫ్. మరి దీంట్లో మీరు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏంటి? సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే విజయ్ గారికి ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ ఉందండి, చాలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా చాలా ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ని ఏం చేసామంటే మేము మా మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి గ్రామానికి లేదా ప్రతి వార్డుకి, అర్బన్లో అయితే సో ఆల్మోస్ట్ ఒక 4 POCలు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో ఆల్మోస్ట్ 1 year నుంచి ఒక 4 POCలు మేము ఐడెంటిఫై చేసి, అంటే హార్డ్ కోర్ మెంబర్స్ అంటారు, వాళ్ళు ఇంకా పార్టీ కోసం పనిచేయాలి. సో హార్డ్ కోర్ మెంబర్స్ని వాళ్ళని అపాయింట్ చేసేసి రేపు పొద్దున ఎలక్షన్ వరకు వాళ్ళు ఒక 400 లేదా 500 మంది ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు వాళ్ళు ఒక టీం అనేది మేము ఎస్టాబ్లిష్ చేసామంటాం. సో విజయ్ గారి ఫ్యాన్ బేస్ ఏ విధంగా అయితే ఉందో ఆర్గానిక్గా, అదంతా కూడా చాలా దోహదపడ్డారు మాకు ఈ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో. ప్రవీణ్ గారు, ఈ క్యాండిడేట్స్ ఎంపికలో ప్రజాభిప్రాయం, డేటా అనాలిటిక్స్ ఈ కీలక పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది. అయితే పాతతరం రాజకీయ నాయకుల కంటే కూడా కొత్త తరం రక్తాన్ని ప్రోత్సహించడంలో మీకు డేటా ఎలా యూజ్ అయింది? సో బేసిక్గా ఏ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసినా కూడా అండి, ఏ క్యాండిడేట్ ఇప్పుడు సపోజ్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేయాలి. సో కంటెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి జనాల్లో ఏ విధంగా ఉంది, ఇమేజ్ ఎలా ఉంది, పబ్లిక్ ఇమేజ్ ఏ ఉంది, ఏమన్నా నెగిటివ్ ఉందా, ఇంకా రాజకీయ అనుభవం ఏముంది, ఇంతకుముందుకి ఏమన్నా కంటెస్ట్ చేశారా లేదనేది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో అలాంటి ఫీడ్బ్యాక్ మనకు క్యాండిడేట్ గురించి వస్తుందా లేదని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫీల్డ్ హిట్ చేసినప్పుడు, అంటే గ్రౌండ్లో వెళ్ళేసి జనాలు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గంలో 3 లక్షల వరకు ఓటర్లు ఉంటే 10,000 నుంచి 15,000 వరకు ఓటర్లని యొక్క రెస్పాన్సెస్ తీసుకుంటాం, సర్వే చేస్తాం, స్టడీ చేస్తాం, అక్కడ రీసెర్చ్ చేసేసి ఒక మనం క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏ క్యాండిడేట్ అయితే సూటబుల్ క్యాండిడేట్ ఈ నియోజకవర్గం అని చెప్పేసి ఆ రీసెర్చ్ స్టడీ అనేది చేస్తాము. ఆ స్టడీ చేశాక మనకు గెట్టున్నాం అనమాట. ఓకే, సో అండ్ సో క్యాండిడేట్ ఈ కాన్స్టిట్యున్సీలో బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ కంటెస్ట్ అని చెప్పేసి ఆ విధమైన ఫీడ్బ్యాక్, ఆ విధమైన రిజల్ట్ వచ్చాక దెన్ ఆ క్యాండిడేట్స్కి మనం టికెట్ అనేది అనౌన్స్ చేస్తుంటారు అనమాట. ప్రవీణ్ గారు, ఈ 2026 ఇప్పుడు టీవీకే పార్టీ గెలవడం ఈ పాతతరం రాజకీయ నాయకులకి ముగింపు అని చెప్పుకోవచ్చా? నెక్స్ట్ డేటా బేస్డ్ పాలిటిక్సే ఇకపై దేశవ్యాప్తంగా కూడా స్టాండర్డ్గా ఉన్నాయని మనం అనుకోవచ్చా? సో బేసిక్గా ముగింపు అనలేనండి, బట్ కొత్త తరం రాజకీయానికి నాంది పలికింది అంటే స్టార్టింగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు తీసుకుంటే మనం 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఆ విధంగానే రాజకీయ అంటే పార్టీలు గెలుపులు ఓటములు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే మేము ఏదున్నా సరే
ఒక ప్రాజెక్ట్ కానీ ఒక స్టేట్లో వర్క్ చేసే ముందు పైలట్ స్టడీ అనేది చేస్తాం అనమాట. సో పైలట్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఒక 2-3 నెలలు అక్కడ వెళ్ళి వర్క్ చేస్తాం గ్రౌండ్ లెవెల్లో. ఏ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం అనాలిసిస్ చేశాక మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సో అండ్ సో పరిస్థితి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ సిచ్యువేషన్ ఇది, ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ సిచ్యువేషన్ ఇది. సో ఇవన్నీ చూస్ చేసుకొని ఈ క్లయింట్ని మనం అప్రోచ్ అయినప్పుడు సో విజయ్ గారికి లైక్ మోరల్లెస్ ఇప్పుడు మీరు May 4th రిజల్ట్ చూసారు కదా, సో మాకు ముందే ఒక ఫీడ్బ్యాక్ అనేది వచ్చిందన్నమాట. సో ఆ విధంగా ముందే ఈ అనాలిసిస్ అన్ని చేసుకుంటాం. అంతా కూడా డేటా బేస్డ్ అనమాట. సో 40 సంవత్సరాల నుంచి తమిళనాడులో వాళ్ళు పోతే వీళ్ళు పోతే ఉన్న రాజకీయం నడిచింది. సో ఇప్పుడు జనాలు ఏంటంటే ఆల్టర్నేటివ్ చూస్తారు, ఇంకా మొత్తం వీళ్ళైనా పరిపాలించేది, ఇంకా కొత్త తరం ఉండొద్దా అని చెప్పేసి ఆల్టర్నేటివ్కి వెళ్ళారు. అందుకనే మనం May 4th రిజల్ట్ చూస్తామండి. ప్రవీణ్ గారు, ఐపాక్ అంటే చాలా మందికి తెలుసు, మరి అసలు జీపాక్ ఏంటి, జీపాక్కి ఐపాక్కి సంబంధం ఏంటి? సో బేసిక్గా నేమ్స్ మోరల్లెస్ సిమిలర్గా ఉన్నాయి, జీప్యాక్ అండ్ ఐపాక్ అని. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి ఆ డౌట్ అనమాట, ఐపాకే జీప్యాక్గా మారిందా లేకపోతే ఏంటని చెప్పేసి. సో బేసిక్గా చెప్పాలంటే ఐపాక్కి జీప్యాక్ అసలు సంబంధం లేదండి. సో బట్ ఏంటంటే ఐపాక్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా లైక్ కొందరు ఇక్కడ వర్కింగ్ అనమాట, అందరు కాదు. సో అక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొందరు అయితే వర్కింగ్, బట్ ఐపాక్ దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. సో మా టీంలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా లైక్ మోరాల్లెస్ ఒక 6 సంవత్సరాలు పై ఎక్స్పీరియన్స్ ఉన్న టీం అనమాట. ఈ డొమైన్లో, ఈ పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అందరూ కూడా లైక్ జీపాక్లో వర్కింగ్ అనమాట. ప్రవీణ్ గారు, తెలుగు స్టేట్స్లో జీపాక్ ఇంపాక్ట్ ఎలా ఉంది? అండ్ జీపాక్ కోసం కొన్ని పార్టీలు ఇప్పటికే క్యూ కడుతున్నాయని చెప్పి వింటున్నాం. సో ఏమంటారు దీని గురించి? సో బేసిక్గా లైక్ తమిళనాడులో ఎప్పుడైతే మేము రీసెంట్గా ప్రెస్ మీట్లు అన్నీ కండక్ట్ చేసిన కొద్దీ మాకు కొన్ని పార్టీస్ కూడా అప్రోచ్ అయినాయి. సో తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రాలో అండ్ తెలంగాణలో కూడా లైక్ మేము స్టడీ, మీకు ఇందాక చెప్పాను కదా పైలట్ స్టడీ అనేది. సో తెలంగాణలో మనకు ఇక్కడ ఆంధ్రలో కూడా స్టార్ట్ చేసామంట. సో ఇన్ బిట్వీన్ అనమాట అది. సో వన్స్ అది అయిపోయినాక ఏంటి, ఏ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్టేటస్ ఏంటని చెప్పేసి వీళ్ళు గెట్ టు నో అనమాట. సో ప్రజెంట్ అయితే స్టడీ సర్వే అయితే అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ప్రవీణ్ గారు, జీపాక్ ఓన్లీ సౌత్కు మాత్రమే పరిమితమా, లేదంటే నెక్స్ట్ ఇంకా వేరే వాటికి కూడా, వేరే స్టేట్స్ కూడా వర్క్ చేస్తుందని అనుకోవచ్చా? లేదండి, అంటే లైక్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా వీఆర్ రెడీ టు డూ వర్క్ అనమాట. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వెళ్ళి మేము పైలట్ స్టడీ అనేది చేస్తాము. సో ఏ స్టేట్లో మనకు ప్రాజెక్టులు రేపొద్దున అనుకూలంగా ఉంటే ప్రతి రాష్ట్రంలో వచ్చినా సరే కానీ మాకు అంత నెట్వర్క్ ఉంది, ఏ రాష్ట్రంలో అయినా సరే మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. రాష్ట్రంలో, మన దేశంలోని కాదు, మా జీపాక్లోనే మీరు చూస్తుంటారు గ్లోబల్ అని చెప్పేసి, అరౌండ్ ద గ్లోబ్ ఏ కంట్రీలో వచ్చిన ప్రాజెక్టులు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు డూ వర్క్ అనమాట. ప్రవీణ్ గారు, కేవలం పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఉంటుందా, లేదంటే న్యూట్రల్ పార్టీలతో వర్క్ ఉండబోతుందా? సో బేసిక్ ఏంటంటే అండి, మనకు ఏదైతే ఈ నెట్వర్కింగ్ కానీ గవర్నెన్స్, ఈ డేటా అన్నారు కదా, సో మేము ఏం చేస్తామంటే ఎలక్షన్కి సంబంధించి సపోజ్ ఒక పార్టీ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, లేదా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు, ఆ సందేశాన్ని కింది వరకు వెళ్ళాలి, లాస్ట్ స్థాయి కంటే లైక్ విలేజ్ లెవెల్కి వెళ్ళాలి ఇమీడియట్గా. సో అంత నెట్వర్క్ అనమాట, అంటే వాట్సాప్ నెట్వర్కింగ్ గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ, పార్లమెంట్, దెన్ రాష్ట్ర స్థాయి వరకు ఒక వాట్సాప్ నెట్వర్కింగ్ అనేది జనరేట్ చేసామంట, బిల్డ్ చేసామంటారు. సో ఇమ్మీడియట్గా ఏది ఉన్నా సరే, ఇమ్మీడియట్గా బ్రేకింగ్ న్యూస్ ఏమున్నా సరే కానీ అలాంటి నెట్వర్క్ బిల్డ్ చేసి ఆ పై వరకు తీసుకెళ్ళాం ఇన్ఫర్మేషన్ అనేది. ఇన్ కేస్ రేపొద్దున టీవీకే నుంచి ఎవరైనా సరే మాకు రిక్వెస్ట్ చేసి లైక్ ఇంకా జీపాక్ సర్వీసెస్ కావాలి, గవర్నెన్స్లో కూడా కావాలి అని మా సర్వీసెస్ కానీ, మా ఏదైతే మేము రీసెంట్గా చేసాం కదండి, ఇంకా మా రిక్వైర్మెంట్ ఉంది అని మాకు అలాంటి ప్రపోజల్ ఏమైనా వస్తే మేము ఆలోచిస్తాం దాని మీద. వాట్సాప్ నుండి, ఐవీఆర్ నుండి టెలికామ్ నెంబర్స్ తీసుకొని మీడియాని మేనేజ్ చేశారా? లేదండి అసలు కూడా. లైక్ అంటే లైక్ మాకు ఏవైతే వాట్సాప్ నెంబర్లు కానీ, ఐవీఆర్ఎస్ నెంబర్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్గానిక్గా మేము జనాల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసినాయి. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, సో 500 మంది ఫీల్డ్లో ఉండి పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వాట్సాప్ నెంబర్లు కానీ, ఐవీఆర్ఎస్ కానీ, కాల్స్ కానీ అవన్నీ కూడా విల్లింగ్ ప్రజలు ఇస్తేనే తీసుకొని ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసామన్నమాట. ఏ నెట్వర్క్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి సపోర్ట్ లేకుండా ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకున్నాం మేము. కేవలం పొలిటికల్ పార్టీలకైనా, న్యూట్రల్ పార్టీలతో కలిసి వర్క్ ఉంటుందా, ఏంటి మీది? సో బేసిక్ ఏంటంటే కొన్ని పొలిటికల్ కన్సల్టెంట్స్ ఏంటంటే ఇన్ హౌస్ ఉంటాయన్నమాట కొన్ని పార్టీస్కి. ఇప్పుడు మనకు కంట్రీలో కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకు వాళ్ళ రెస్పెక్టివ్ పార్టీస్కి వాళ్ళకి సంబంధించి కొన్ని కన్సల్టెన్సీస్ వర్క్ చేస్తుంది. బట్ జీపాక్ అలా కాదండి, ఏ పార్టీకి అనుసంధానం లేదు, ఒక పార్టీకే పని చేయాలి, ఒక పార్టీకి బయాస్డ్గా ఉండాలన్న కాన్సెప్టే లేదు అసలు. రేపొద్దున ఏ పార్టీకైనా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నామాట, ఏ పొలిటికల్ పార్టీకి అలైన్ లేము అసలు. రైట్. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే కేపీ గురించి తెలుసుకోవాలి. అసలు ఎవరు ఈ కేపీ?
సో కేపీ అంటే లైక్ మా జీప్యాక్లో వన్ ఆఫ్ ద కీ పర్సన్ అనమాట. సో ఆయన్నే వ్యూహకర్త, ఆయన్నే స్ట్రాటజిస్ట్, ఇంకేమైనా అనుకోవచ్చు. లైక్ వీటంతటి కారణం ప్రాజెక్ట్ రావడానికి కానీ, రేపు పొద్దున అంటే టీవీకి గెలుపుకి కానీ, ఇవన్నీ స్ట్రాటజీస్ కానీ, క్యాంపెయిన్స్ కానీ అన్నీ డిసైడ్ చేసింది కేపీ అనే వ్యక్తి అనమాట. సో కేపీ అనే వ్యక్తిని ఒక రానున్న 2-3 నెలల్లో వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ అనమాట.